నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో సోమవారం పర్యటించారు. ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. అయితే సాధారణంగా జగన్ అనగానే భారీ జనసందోహం కామని కదా, అలానే వచ్చారు. పార్టీ సీనియర్లు రాకపోయినా వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా జగన్ కోసం వచ్చారు. అయితే జగన్కు ఈ సమయంలోనే ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. జగన్తో సెల్ఫీలు తీసుకునేందుకు కార్యకర్తలు భారీ ఎత్తున పోటీ పడ్డారు. ఆయన కారు కూడా దిగకుండా సెల్ఫీల కోసం వచ్చారు. దీంతో జగన్ ఆనందంతో ఉబ్బి తబ్బైపోయారు. అయితే చిత్రం ఏంటంటే, సెల్ఫీల కార్యక్రమం అయిపోయి కార్యకర్తలను ఉద్దేశించి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయానికి వచ్చిన వారిలో సగం మంది జంప్ అయ్యారు. దీంతో జగన్ ఆసక్తి కొద్దీ ఇందాకొచ్చినోళ్ళు ఏమయ్యారన్నా అని ప్రశ్నించారు. దీంతో సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి స్పందిస్తూ, వాళ్ళంతా వెళ్ళిపోయారు సార్, సెల్ఫీల కోసం వచ్చారని బదులిచ్చారు. నిజానికి ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగకపోవడంతో జగన్ కూడా ఒకంత షాక్ అయ్యారు. అనంతరం సమావేశంలో ఉన్న వారితోనే ఆయన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. పులివెందులలోని బకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జగన్. ముఖ్యంగా గతంలో సమస్యలు వినని జగన్ ఈ దఫా వారి నుంచి సమస్యలు ఓపిగ్గా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని, అరాచక పాలన సాగిస్తుందని, ఆ కారణంగా దాడులు చేస్తున్నారని పలువురు నేతలు జగన్ వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. అయితే వారికి జగన్ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని, అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీ నేతల అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకొని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి గాని కీడు చేయకూడదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేశామని గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి తమ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. ఇదిలా ఉంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే జగన్ను కలుసుకున్నారు.